కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని శక్తి క్షేత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఏదైనా ఒక క్షేత్రం గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఇంతకుముందు మనం చెంగాళమ్మ అమ్మవారి గురించి చెప్పాం కదా. అయితే మనకి మామూలుగా మనం అష్టాదశ శక్తిపీఠాలని చెప్తాం. శివుని భార్య అయిన సతీదేవి శరీరావయవాలు ఒక్కొక్క చోట పడ్డాయి. భారతఖండంలో చాలా చోట్ల పడ్డాయి. భారతదేశంలో ఈ పడిన చోట ఒక్కొక్క దేవాలయం ఉందని చెప్తాం. అయితే ఈ అష్టాదశ శక్తిపీఠాలు మనకి కొలతలో అంటే తెలిసినవి కదా. లంకాయాం శాంకరీదేవి అనే ఒక స్తోత్రం ఉంది. 18 క్షేత్రాలు వస్తాయి. ఇవి కాకుండా కూడా కొన్ని క్షేత్రాలని వీటిని కూడా శక్తిపీఠాల్లో భాగంగా ఆ ప్రాంతపు ప్రజలు చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మనకు బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారు. ఆ శక్తిపీఠాల్లో ఒకటి కాదు, కానీ మనం అది కూడా శక్తి క్షేత్రంగా చాలా ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉంటాం. అట్లా ఇది ఉత్తరాఖండ్లో ఒక దేవాలయం ఉందట. ఈ ఉత్తరాఖండ్లో ఉన్న దేవాలయం ఏంటంటే థారీదేవి అమ్మవారి పేరు. ఈ థారీదేవి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఆ ప్లేస్లో వాళ్ళకి దొరికింది. దీనికి ఈ నదీ ప్రాంతానికి చాలా పైన ఎగువనున్న కాళీకుండ అనే ప్లేస్లో వరదలు వచ్చినాయట. వరదలు వచ్చి కొండంతా కదిలిపోయింది. ఆవిడ ఒక ఎత్తైన శిల మీద ఉండేది. విరిగిపోయి ఆ కొండ కదిలిపోయి తల మాత్రం విరిగిపోయిందట విగ్రహానికి. విరిగి ఆ తల శిరస్సు, అమ్మవారి శిరస్సు, ఆ విగ్రహం తాలూకు శిరస్సు మాత్రం నదిలో కొట్టుకొచ్చిందట. నదిలో కొట్టుకొచ్చి ఒక మత్స్యకారుడికి కనపడిందట ఆవిడ. ఈ మత్స్యకారుడికి కనపడి అతన్ని పిలిచింది. శరీరం లేదు, తల ఒక నల్లటిది రాతి విగ్రహం అని తెలుస్తుంది. పిలిచేసరికల్లా భయపడ్డాడు అతను. భయపడ్డాడు, కానీ ఆవిడ చాలా ఆశ్వాసన ఇచ్చింది. పర్వాలేదు, నువ్వు భయపడద్దు, నేను మీ అమ్మనే, రా నా దగ్గరికి రా, నన్ను తీసుకో, నన్ను పైకి దిగి అని పిలిచిందట. పిలిస్తే ఈ మత్స్యకారుడు నదిలోకి దిగితే అతను రావడానికి వీలుగా మెట్లని ఏర్పరిచింది అమ్మవారని చెప్తారు. ఆ మధ్య దాకా ఉండేవి కూడా అట. మెట్లంటే పక్కగా సిమెంటు మెట్లు అలా కాకుండా ఈ నదిలో రాళ్ళు ఉంటాయి కదా, అతను నడవడానికి వీలుగా ఒక్కో రాయి పేర్చుకుంటూ తన దగ్గర దాకా తీసుకొచ్చిందట. అక్కడ అతనికి దొరికింది ఒక్క శిరస్సు మాత్రమే. ఆ శిరస్సును తెచ్చి ఈ నదిలోనే ఒక ఎత్తైన కొంచెం అంటే నదిలో మధ్యలో రాళ్ళు ఉంటాయి చూడండి, ఆ రాళ్ళ మీద ఒక రాయి మీద పెట్టాడట అతను. రాయి మీద పెట్టిన తర్వాత మెల్లిగా అందరూ జనం చేరారు. మనకి ఎక్కడైనా అమ్మవారి విగ్రహాలు అవి దొరికితే పూజ చేసుకుంటారు. ఈ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే ఆ అమ్మవారికి అలంకరణ చేస్తుంటే ఆవిడ పొద్దుటిపూట బాలికలాగా కనపడుతుంది. 10 ఏళ్ల పిల్లలే కనపడుతుందట. 10 ఏళ్ల పిల్లలకి చెంపలు అవి బిగువుగా ఉంటాయి. 10 years పాప ఎట్లా ఉంటుంది, చక్కగా నవ్వుతున్నట్టు, లేతగా, నున్నగా మెరుస్తున్నట్టు ముఖం కనపడుతుందట. మధ్యాహ్నానికి ఈ ముఖం కొంచెం ఓల్డ్ ఏజ్ అంటే 40 ఏళ్ళ ఆవిడలాగా కనపడుతుందట. సాయంకాలం అయ్యేసరికల్లా వృద్ధురాలిలాగా కనపడుతుంది అమ్మవారు. చెంపలు జారిపోయి కళ్ళ కింద కొంచెం కిందకి బ్యాగ్స్ లాగా కాస్త కిందకి వచ్చి ముడతలు పడిన ముఖం కనిపిస్తుంది. ఇది రాతి విగ్రహమే. ఆ ముఖం రాయే, ఒట్టి అమ్మవారే ముఖమే కనపడుతుంది, ఇంకా ఏమీ లేదు అక్కడ. ఈ ముఖంలో ఈ మార్పులు సంభవిస్తాయి. ఇప్పటికీ స్పష్టంగా కనపడుతుంది. ఉత్తరాఖండ్లో ఉంది ఈ టెంపుల్, థారీదేవి. అయితే ఈవిడ అక్కడి నుంచి వచ్చి పైనుంచి కొట్టుకొచ్చింది కదా, ఈవిడ శేషభాగం, శరీర భాగం అంతా విగ్రహం అక్కడే ఉందట. కానీ ఈ తల్లి ఎందుకనో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఆలోచించలే. ఇప్పుడు ఒకరిని పిలిచి నన్ను ఇక్కడ స్థాపించు అని చెప్పగలిగిన ఆవిడ, ఈ ముఖాన్ని మార్చగలిగిన ఆవిడ, తన ప్లేస్కి తను వెళ్ళిపోయే శక్తి ఆవిడ కలిగే ఉంది, కానీ వెళ్ళలేదు. ఇక్కడున్న భక్తుల్ని ఆశీర్వదించడం కోసం ఆవిడ ఇక్కడే ఉండిపోయింది అని చెప్తారు. అయితే తర్వాత కాలంలో ఏం చేశారంటే ఆ నదికి ఒక మన ప్రాజెక్టులు కడతారు కదా, ఆనకట్ట ఒకటి కడుతున్నారు. వాటర్ ఫ్లో వచ్చేస్తే ఈ గుడి కదిలిపోతుందని ఒక మాదిరి టెంపుల్ చేశారు. ఈ టెంపుల్ కూడా ఏం చేశారంటే అమ్మవారి తల మీద చెత్త లేదట. గుడి కట్టారు, ఒక మందిరం లాంటిది కట్టారు. ఈమె తల మీద మాత్రం ఏమీ లేదు, కవర్డ్గా ఉండదు, ఆచ్ఛాదన లేదు, ఏమీ లేదు. గుడి ముందుకుంటుంది, అమ్మవారి శిరస్సు వెనక్కుంటుంది. ఊరికే మందిరం లాగా కట్టారు, ఒక మండపం లాంటిది కట్టారు. ఆమె మీద ఏ ఆచ్ఛాదన లేకుండానే ఉంటుందట. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆనకట్ట కడుతున్నాము, నీళ్లు ఒకటేసారి 10 ఇవన్నీ వదిలేస్తారు కదా, ఒకటేసారి ఎత్తినప్పుడు మొత్తం ఫ్లో వచ్చి ఈ దేవాలయం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో కింద నుంచి పిల్లర్స్ వేసి పైకి లేపి కట్టారట. అదే నదిలో అదే ప్లేస్లో పైకి లేపారు గుడిని. ఒక కొండ రాయి మీద అమ్మవారి ముఖం వెలిసి ఉన్నది అక్కడ.
దాన్ని అలా పైకి లేపుకుంటూ వచ్చారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కదా జయ. అవునవును. ఈ టెక్నాలజీ తోటి 4 పక్కల 4 పిల్లర్స్ వేసి ఒక పెద్దది పైకి ఇలా లేవదీశారు. ఈ మా ఒడ్డు మీద నుంచి ఈ గుళ్ళోకి వెళ్ళడానికి కూడా పక్కాగా ఏర్పాటు చేసి పెట్టారు. జనం వెళ్తూనే ఉన్నారు. అయితే అక్కడ తర్వాత ఎప్పుడైతే ఈ గుడి పూర్తయ్యి అమ్మవారిని పూర్తిగా పైకి లేపి రెడీ చేశారో అక్కడ దాని తర్వాత 3-4 రోజుల తర్వాతే కేదార్నాథ్లో వరద వచ్చింది చూడండి. అవునండి. సరిగ్గా దానికి 3 రోజుల ముందే ఈ అమ్మవారి స్థాపన పై ఎత్తున జరిగింది. ఈవెన్ ప్లేస్ కదిపారు. అందువల్లే ఈ వరద వచ్చిందని బాగా నమ్మేశారట అక్కడ ఉన్న జనమంతా. అక్కడ వరద రావడానికి ఇక్కడ కదిపారు, ప్లేస్ కదపడం వల్లే కారణమని. మనకు ఎలా ఉంటుందంటే కాకతాళీయం అంటాం. అవునండి. కాకతాళీయంగానే జరిగింది. మామూలు గుడిలో కూడా మనము మూల విరాట్ని అలాగే ఉంచుతారు. ఉత్సవమూర్తులనే కదండి ఊరేగింపులు చేస్తూ ఉంటారు. అవును, మూల విరాట్ని ఎప్పుడు కదపం. మనకు తెలిసిన నానుడు అదే. మనం మామూలుగా అలాగే చేస్తాము. ఒక చోట నుంచి ఒక శక్తిని పెకలించి పక్కకి తీసినప్పుడు అక్కడ ఏదైనా ఉత్పాతం జరగడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు అలా అయితే అక్కడి నుంచి కాళీకుండ నుంచి అమ్మవారి శిరస్సు వచ్చేసినప్పుడు ఏం జరగలేదు. ఓకే. ఆమె అలా జరిపే ఆవిడ కాదు. అక్కడ కొంతమంది జనాలు నమ్మారు, ఇట్లా చెప్పుకున్నారు. ఏముందంటే ఇప్పుడు టీవీలలో ఒక వాక్యం వచ్చేసరికల్లా దాన్ని 1000 వాక్యాలుగా పరిణమిస్తుంది. చిలువలు పలవలు అదిగో పులంటే ఇదిగో తోకంటాం మనం, అంతే కదా. అట్లా జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలు చాలా మంది ఏం చెప్తున్నారంటే దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఈవిడ చల్లని తల్లి, తను ఎక్కడ కనపడిందో అక్కడ ఉండటానికి ఇష్టపడింది. మా ఇంటికి నేను వెళ్ళిపోతానని అనలేదు. నా శిరస్సును పట్టుకెళ్ళి నా విగ్రహానికి పెట్టు అని చెప్పాల. ఈవిడికి దొరికింది. ఆ దొరికిన మత్స్యకారుడు చాలా ప్రార్థించాడు, మమ్మల్ని రక్షించుంటే ఆవిడ అక్కడే ఉండిపోయింది. ఆ ముఖం మారే ప్రజ్ఞ కూడా అలాగే ఉంది. ఆవిడ ముఖం మారిపోతుంది. పొద్దున లేతగా కనపడిన ముఖం సాయంకాలానికి వృద్ధాప్యంలాగా వృద్ధురాల్లాగానే కనపడతారు. చాలా మహిమగల తల్లిని ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నడిచి వస్తారట ఇక్కడికి. వైష్ణోదేవికి ఎలా కొండ మీదకి నడిచి వెళ్తారో అట్లాగే ఈ తారీదేవిని చూడడానికి కూడా నడిచి వస్తారు. చక్కగా పూజ అది చేసుకుంటారు. విశేషమైన బలులు అవి ఏం పెద్దగా ఏమీ లేవు. కానీ ఈ నీళ్లల్లో ఉండటం, నీళ్లలో దొరకటం, ముఖ కవళికలు మారిపోవటం అండ్ ఒక చక్కని చూపు. ఒకసారి మనం ప్రార్థించాము, మన పని అయిందనుకోండి, ఇప్పుడు మన పాలిట ఉన్నది, మన పాలిట కల్పతరువుగా మనం భావిస్తాం కదా. ఆ చుట్టుపక్కల ఉత్తరాఖండ్లో జనం అంతా తారీదేవిని చూస్తారు. ఈ క్షేత్రం అంటే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది కూడా, ఈ తారీదేవి క్షేత్రాన్ని కూడా శక్తిపీఠంగానే భావిస్తారట అక్కడ. లోకల్ పీపుల్ అలాగే అనుకుంటాం కదా. మన దగ్గర ఉన్న దాన్ని, మనకి చాలా చాలా ఇది ఉందనుకోండి, అంటే మహత్యం కలిగిన దాన్ని మనం అలాగే భావిస్తాం. వాళ్ళ అష్టాదశ శక్తిపీఠాలు వాళ్ళు చెప్పుకునే పాటల్లో తారీదేవిని కూడా కలుపుకుంటారట. విశేషంగా చూడొచ్చు. ఉత్తరాఖండ్ వైపు కనుక పుణ్యక్షేత్రాల్లో ఉంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఉండాలి అక్కడ. ఉంటేనే అమ్మవారి ఎట్లా ముఖం ఆవిడది మారుతోందో మనం కన్యాకుమారి అక్కడ కూడా వింటాం చేయ. పొద్దున బాలిక వేషం వేస్తారు, మధ్యాహ్నం పెద్ద వేషం వేస్తారు అమ్మవారికి అని, వస్త్రం మారుస్తారు అని. ఈవిడ ముఖమే మారిపోతుందట, ఫేసే మారిపోతుంది. బాగా అంటే స్పష్టంగా కనపడే విగ్రహమే, ముఖమే, చిన్న మొహం కాదు, పెద్దదే, గుర్తించదగినది, గుర్తించగలిగినంత తేడాగానే ఆవిడ కనపడుతుంది. చాలా ప్రఖ్యాతమైన క్షేత్రం ఉత్తరాఖండ్లో. అమ్మవారు చాలా చల్లని తల్లని, బాగా మనం అనుకున్నట్టుగానే మనకి కోరిక తీరుస్తుందని. అయితే ప్రతిసారి జయ ఈ మాట చెప్తాం, కోరికలు తీరుస్తారు అని. కోరికలంటే ధర్మబద్ధమైన కోరికలు. నీకు దొరకాలి, నీకు రావాల్సింది నీకు పట్టుకొచ్చి ఇస్తారు. ఎక్కడైనా ఉంటే మన ఇంట్లో వస్తువు పోయిందనుకోండి, అమ్మ వెతికి పెడుతుంది మనకి. పిల్లలకి మనం అదే చేస్తాం కదా, మన అమ్మలు మనకు అదే చేశారు. నీకు కావాల్సింది, నీకు అవసరమైంది నీ దాంట్లో ఉంటే వెతికి తెచ్చిస్తుంది. నీ దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటే కూడా దాన్ని నీ వైపుకి లాక్కొస్తుంది. నువ్వు మానవ ప్రయత్నం చేసి, నేను ఇంత ప్రయత్నం చేశాను, నువ్వు నాకు సహాయం చెయ్యి అంటే ఖచ్చితంగా తల్లులు సహాయం చేస్తారు. ఎక్కడ ఉన్న దైవశక్తి అయినా అంతే. నీకు లేనిది, నీది కానిది నువ్వు అడగకూడదు. అధర్మమైన కోరికని ఏ భగవంతుడు, ఏ శక్తి కూడా తీర్చదు. ధర్మబద్ధమైన ఏ కోరికనైనా ఈవిడ తీరుస్తుందని తారి చాలా ప్రఖ్యాతమైన దేవతగా ఉన్నారు ఉత్తరాఖండ్లో. చాలా విశేషమైంది. ఎప్పుడైనా అటువైపు వెళ్లేందుకు కనుక ఆ స్టేట్స్ వైపు వెళ్తే ఈ క్షేత్రాన్ని కూడా కలుపుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.